ఆడి మీద మనసు పడే ఉంటదండి. అందుకే అది ఏడ చేరినది. ఏంటి నిజమా? అందుకే కదేటండి, మరి దాన్ని తీసుకెళ్ళొద్దని అడ్డుపడిపోనారు. బాగా ఇదైపోతున్నాడు లేండి. చచ్చా, అతను చాలా మంచోడయ్యా. దొంగ కోళ్ళు పట్టే నాయాలంటాడు. మంచేటండి మంచి, మహాకంత్రి ఓడాడు. ఆ అమ్మ ఎవరు? మీరు వచ్చాకే నా పిల్లాన్ని నన్ను తీసుకుపోమన్నది. ఇప్పుడు తీసుకుపోమంటారేటి? నిన్ను నమ్మి పంపటం కుదరదయ్యా. ఎట్టా? మీకు దాని మీద ఏమన్నా మనసు లాగుతున్నదేటి? చచ్చా, పిచ్చి మాటలు మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ పెళ్ళం గురించి ఇలాగే మాట్లాడేది? పంపాలంటే మీ అమ్మా నాన్నని తీసుకురా. వాళ్ళతో మాట్లాడాకే పంపిస్తాను. ఎట్టా? మా అమ్మ మా నాయన్ని తీసుకురావాలనా? అప్పుడే పంపుతారా? అట్నే తీసుకొస్తాలే. వాళ్ళని తెచ్చి దీన్ని అట్టుకి వెళ్తాలే. వెళ్ళొస్తా సారు. ఇదిగో ఏమయ్యా, ఏడుకొండలో అటు వెళ్తావేంటి? ఇటు కదా వెళ్ళేది. ఇదిగో సారు, అటు వెళ్తే ఆ అమ్మ ఉంటుంది, మళ్ళీ వెళ్ళొద్దు అని ఆపేస్తుంది. అందుకే ఇటు నుంచి పోతాంట. మా అమ్మని అయ్యని పట్టుకోతా. ఇదిగో పనమ్మాయి, నీ మొగుడు వెళ్ళిపోయాడులే, రా. వస్తున్నానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.